ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు దాటింది. అయినా ఇప్పటికీ రాజధాని నగరం మాత్రం లేదు. విభజన తర్వాత మొదట అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. దీన్ని ప్రపంచంలోని అత్యాధునిక రాజధాని నగరంగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. అయితే ఆ పార్టీ అనుకున్నట్టు అన్నీ జరగలేదు. 2019లో టీడీపీ ఓడిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. అమరావతితో పాటు 3 రాజధానులు ఉండాలంటూ తీర్మానం తీసుకొచ్చింది. అయితే వాటిని సాకారం చేయడంలో వైసీపీ విఫలమైంది. ఇప్పుడు టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అమరావతిని పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే కొంతమంది అమరావతిని మళ్లీ అడ్డుకునేందుకు కుట్రలు చేయడం మొదలుపెట్టారు. వైసీపీ తెరపైకి తెచ్చిన 3 రాజధానులను టీడీపీ, జనసేన, బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే వచ్చాయి. తాము అధికారంలోకి వస్తే అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశాయి. ఇప్పుడు ఆ 3 పార్టీలు అధికారంలో ఉండడంతో అమరావతిని పూర్తి స్థాయిలో నిర్మించాలని తలపెట్టాయి. అందుకే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే అమరావతి నిర్మాణాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి. వచ్చే నెలలో అమరావతి నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి అవసరమైన రుణాన్ని అందించేందుకు ప్రపంచ బ్యాంకు కూడా అంగీకారం తెలిపింది. అమరావతికి 13,500 కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుగా ఉంది. అయితే అమరావతికి రుణం ఇవ్వద్దని కోరుతూ కొంతమంది ఈ నెల 18న ప్రపంచ బ్యాంకుకు ఆకాశరామన్న ఉత్తరం రాశారు. వాస్తవానికి 2016-17 మధ్యకాలంలో అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు, రైతుల నుంచి భూసేకరణ చేసినప్పుడు కూడా కొంతమంది వ్యక్తులు, కొన్ని ఎన్జీఓలు, కొన్ని ప్రజా సంఘాలు కూడా ఇదే తరహాలో ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాసి అమరావతికి నిధులు రాకుండా అడ్డుకున్నాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో లేఖలు రాయడం మొదలుపెట్టాయి. అమరావతికి రైతుల నుంచి భూములు సేకరించడం చట్టం వ్యతిరేకమని, పర్యావరణానికి హాని కలుగుతుందని, అమరావతిని హైకోర్టు అంగీకరించలేదని, రైతులు కూడా అమరావతిని వ్యతిరేకిస్తూ ఏడాదికి పైగా ఉద్యమించారని, ఇలా అనేక అంశాలను ఈ లేఖలో పేర్కొన్నారు. వాస్తవానికి రైతులు స్వచ్ఛందంగా అమరావతికి భూములిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం అమరావతిని కాదని 3 రాజధానులను ఏర్పాటు చేస్తూ ఉండడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు ఏడాదికి పైగా ఉద్యమించారు. కానీ లేఖలో మాత్రం అమరావతిని అడ్డుకునేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నట్టు అర్థమవుతోంది. ఇప్పటికే రాజధాని లేక సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలాంటి కుట్రలను తిప్పికొట్టకపోతే మరింత నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.